అందరికీ నమస్తే. ఏబీ యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న. మిత్రులారా, మనం ఈ భద్రాద్రి కొత్తగూడెం అనేక రకాలుగా వనరులు ఉండి అభివృద్ధికి చెందట్లేదని చెప్పేసి మనం ఇక్కడ స్థానికంగా ఉండే మనము కొట్లాట అనేది మనం దాని మీద కొట్లాట అనేది ఖచ్చితంగా చేస్తాను. ఎవరి కోసం చేస్తున్నాం? ఇక్కడ వనరులు ఉన్నాయి, ఇక్కడ ప్రజలు వెనకబాటుతనంగా ఇంకా ఉన్నారు. ఇంకా దేశానికి స్వతంత్రం వచ్చింది, స్వరాష్ట్రం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. అయినా సరే ఇక్కడ అభివృద్ధికి నోచుకోకుండా ఉంటున్న మన భద్రాద్రి కొత్తగూడెం గురించి ఇక్కడున్న సమస్యల మీద మనం కొట్లాడడం జరుగుతుంది. మనం ఎవరి కోసమో కొట్లాడతలేదు, ఇక్కడ స్థానికంగా ఉండే మనకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనం ఏదైనా సమస్య మీద స్పందించి మాట్లాడడం జరుగుతుంది, మన కేసు వాడడం లేకుండా. ముఖ్యంగా ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే గారు మేము ఖచ్చితంగా పొత్తులో భాగంగా సిపిఐ పార్టీ తరఫున సాంబశివరావు గారిని గెలిపించుకోవడం జరిగింది. దేనికోసం? ఇక్కడ ఆయన గెలిస్తే మనకి మంచి జరుగుతుంది, మన ఊరు అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మనం ఆయన గెలిపించడం జరిగింది. ఇగోటి సాక్ష్యాధారాలు. మా కులం, మా ఉపకులాలలో, మా ఎస్సీ ఉపకులాలలో ప్రతి ఒక్కరు మేము ఇంట్లో ఉన్నాం. కావాలంటే చూసుకోండి. సాంబశివరావు ఆ చివర, నేను కూడా, మా కుల నాయకులు కూడా అందరు కూడా ఉన్నారు. మాదిగా నేత కానీ అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. మనం కష్టపడి పనిచేసినాం, అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించినాం. తర్వాత వాళ్ళ అమ్మాయి కూడా ప్రచారానికి వస్తే మన ప్రచారం కూడా చేసినాం. ప్రచారం కూడా చేసి వాళ్ళ అమ్మాయి ఉన్నది పక్కన, నేను కూడా ఉన్నా. ఊరు వాళ్ళే తిరుక్కుంటా కష్టపడ్డాం. దేనికోసం కష్టపడ్డాం? ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది, మనకి మంచి జరుగుతుంది అని చెప్పేసి ఆయనను గెలిపించడం జరిగింది. అయితే చిన్న చిన్న నాయకులు ఉంటారు, ఎమ్మెల్యే గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి మధ్యలో ఫోన్ చేసి మనల్ని అడగడం జరిగింది. అన్నా, నేనేమి ఆయన గురించి తప్పుడు ప్రచారం చేయట్లేదు. మా ఎమ్మెల్యే, మేము గెలిపించుకున్న ఎమ్మెల్యే, ఆయన దృష్టిలో కొన్ని లేకపోవచ్చు, మేము ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. మరి మా ఊరు ఎమ్మెల్యేకి కాకపోతే మేము ఎవరికి చెప్పుకుంటాం? ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు, అన్నా ఎమ్మెల్యే మాట్లాడాడు, మరి ఏంటి సంగతి అని చెప్పంటే ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి, సార్ మీరు ఈ సమస్య ఉన్నది, ఈ సమస్య మీద మీరు దీన్ని పరిష్కరించండి, పైన అధికారులకు తీసుకెళ్ళండి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళండి. ఎవరైతే ఈ కుంటల్ని, ప్రభుత్వ చెరువుల్ని, గుట్టల్ని ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మనం మాట్లాడినాం. ఏ స్వార్థం లేదు, దీనికి రాజకీయమే అవసరం లేదు. ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా పేద, బడుగు, బలహీన వర్గాలు, వీళ్ళందరూ కూడా మేమంతా కూడా పనిచేసి సంవత్సరాన్ని గెలవడానికి కారకమైన మేము, మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనేక మంది మనకి చెప్పడం జరుగుతుంది. అన్న మీరు స్పందించండి అని చెప్తే ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నా. ఇంకో విషయం, బొరుసుల మల్లె చెరువు అనే కుంటని 2 ఎకరాల కుంట, 2-3 ఎకరాల కుంట, ఆ కుంటని మొత్తం ఆ నారాలు, ఆ కట్టను తొలగించి పచ్చని చెట్లను నరికి పర్యావరణాన్ని దెబ్బతీసి ₹1,50,00,000 మట్టిని అమ్ముకుంటే, మరి స్థానికంగా ఉంటే నేను స్పందించకపోతే మీరు ఎలాగో స్పందిస్తలేరు. నేను ప్రజల పక్షాన నేను మాట్లాడి ఈ ఊరికి సంబంధించిన చెరువు ఉంటే మంచిదని చెప్పి ఆలోచన చేసి నేను మాట్లాడితే కొంతమంది దాన్ని వక్రీకరించి నా మీద లేనిపోయిన మాటలు చెప్తున్నారు. మీరు చెప్పండి, పోయేదే ఉండదు. మనం మాట్లాడుతుంది నిజాయితీగా మాట్లాడుతున్నాము, సమస్య మీద మాట్లాడుతున్నాము. నేను ఎవరికి భయపడేటోని కాదు. మీరు అదిరిస్తేనే బెదిరేటోని కాదు. నా దగ్గర నమ్మకమే, నిజాయితీగా కొట్లాడే మనస్తత్వం నాది. ప్రజల కోసం కొట్లాడుతానా, ప్రజా సమస్యల మీద కొట్లాడుతానా. మీకేమైనా ఆలోచన ఉంటే మీరు చెప్పండి. మాకు ఎటువంటి ఆలోచన లేదు కాబట్టి మేము మాట్లాడుతాను. ఆ చెరువు కోసం మాట్లాడమని అంటే మీకేమొచ్చింది? మీకేం సంబంధం అండి? ఇది ప్రజల పాలన, ఇది ఇందులో రాజ్యం అని మా సర్కారే చెప్తాను కాబట్టి మేము మాట్లాడతాను. మేము గెలిపించినాం కాబట్టి మీకు అర్థం చేస్తాను. అయ్యా మీరు కొద్దిగా మాకు ఈ చెరువుల మీద, కుంటల మీద కొద్దిగా స్పందించండి అని చెప్పి చెప్తాను. తప్పేమన్నది? 10 మందికి ఉపయోగపడే పని కదా. లేదా ముంపు గురి కాకుండా మా ఊర్లో మనుషులు ప్రమాదం జరగకుండా, వాళ్ళ ఇల్లు కూలకుండా ఉంటాయని చెప్పే కదా మనం కొట్లాడేది. నేను అనేది ఏంటంటే,
మేము ఎవరికి కూడా మనం నిజం మాట్లాడుతున్నాము, మేము ఎవరికి లాలించి పడిన అవసరం లేదు, మేము ఉన్నది మాట్లాడతాము, మేము ఉన్న మా సందర్భము అది కనబడతాను కాబట్టి దాని మీద స్పందించని చెప్తున్నాము. కాబట్టి మా చెరువులు మా కుంటలు ఖచ్చితంగా యథావిధిగా మాకు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఏపీ యూట్యూబ్ ఛానల్ తరపున ఖచ్చితంగా మేము కొట్లాడతామని చెప్పి సందర్భంగా చేస్తూ అందరికీ ధన్యవాదాలు. మీ భూపతి ఆశన్న.